వరిలో కంకులు బయటకొచ్చిన తర్వాత అటాక్ చేసే రోగాల్లో ముఖ్యంగా ఈ కాటుక తెగులు చాలా డేంజరస్. నిర్లక్ష్యంగా ఉంటే కంకిలోని సగం గింజలు పాలు పోసుకోకుండా పసుపు ముద్దల్లా తయారవుతాయి. ఈ కాటుక తెగులు వల్ల పంట యొక్క క్వాలిటీ దెబ్బతింటుంది. రేపు మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు పంట షైనింగ్ క్వాలిటీ లేక రేపు మార్కెట్లో అమ్మేటప్పుడు రైతు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పండిస్తున్న ఈ సన్న రకాలకి ఖచ్చితంగా ఈ కాటుక తెగులు 100% అటాక్ అవుతుంది. కనుక దీనికి ముందు జాగ్రత్తగా మందు స్ప్రే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆనవాళ్లు అక్కడక్కడ కనిపిస్తున్న వెంటనే కంట్రోల్ చేయడానికి కూడా మందులైతే ఉన్నాయి. ముందుగా ఈ కాటుక తెగులు మన పంట పొలాన్ని ఎలా అటాక్ చేస్తుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా వరి పంటలో ఉస్టిలాగినో ఇడియా విరెన్స్ అనే ఫంగస్ వల్ల ఈ కాటుక తెగులైతే అటాక్ అవుతుంది. ఈ ఫంగస్ చాలా మొండిది. ఇది భూమి పొరల్లోనూ ఇంకా పంట అవశేషాల్లో అదేవిధంగా మనం తీసుకొచ్చుకునే సీడ్లో కూడా దీని ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. ఇంకా దీని వ్యాప్తికి అనుకూల పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, రాత్రి ఉష్ణోగ్రతలు బాగా పడిపోయి మంచు ఎక్కువగా కురుస్తున్నా, లేకపోతే ఈ కంకులు బయటకొచ్చే దశ అంటే పుష్పించే దశ ఇంకా పాలు పోసుకునే దశలో వర్షం పడినా కూడా ఈ తెగుళ్ల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అవసరానికి మించి యూరియా వేసుకున్నా కూడా ఈ తెగుళ్ల వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. మరోపక్క ఇది గాలి ద్వారా ఒక చేను నుంచి మరో చేనుకి అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మన పంట పొలంలో గనక పుష్పించే దశలో ఉన్న పాలు పోసుకునే దశలో ఉన్న పంట పొలాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. ఈ యొక్క తెగుళ్ళు ఆనవాళ్ళు ఏమాత్రం కనిపించినా వెంటనే నివారణ చర్యల కోసం ఒక స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్ప్రేయింగ్లో మనం చేసుకోవాల్సిన మందుల గురించి మాట్లాడుకుంటే ముందు జాగ్రత్త చర్యగా స్ప్రే చేసుకోవాలనుకుంటే మార్కెట్లో ప్రాపికోనజోల్ అనే టెక్నికల్తో క్రిస్టల్ కంపెనీలో టిల్ట్ అనే మందు అయితే దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 200 ml వరకు స్ప్రే చేసుకోవాలి. 200 ml బాటిల్ ధర 400 నుంచి 500 రూపాయల మధ్యలో ఉంటుంది. ఒకవేళ కాటుక తెగులు ఉధృతి ఎక్కువగా ఉంది అనుకుంటే మనకి మార్కెట్లో పికాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లోజోల్ టెక్నికల్ కాంబినేషన్లో గెలీలియా సెన్సా అనే మందు అయితే దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 400 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా దీని 400 ml బాటిల్ ధర 900 రూపాయలుగా ఉంది. మరో మందు ఐసోపైరజం ప్లస్ డైఫెనకోనజోల్ ఈ టెక్నికల్ కాంబినేషన్లో మనకి రిఫ్లెక్ట్ టాప్ అనే మందు అయితే దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 160 ml వరకు స్ప్రే చేసుకోవాలి. దీని 160 ml బాటిల్ ధర 950 రూపాయలుగా ఉంది. మార్కెట్లో ఇవి దొరికినప్పుడు టెబికొనజోల్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ కాంబినేషన్లో అయినా అజాక్సిస్ట్రోబిన్ డైఫెనకోనజోల్ కాంబినేషన్లో దొరికే మందులైనా స్ప్రే చేసుకోవచ్చు. ఇవి కూడా ఈ కాటుక తెగుళ్ళ మీద ఎక్సలెంట్గా వర్క్ అవుతాయి. ఫ్రెండ్స్, వీడియోలోని ఇన్ఫర్మేషన్ బాగుందంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాటుక తెగులు గురించైనా లేకపోతే ఈ మందుల గురించైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.